Hey guys, welcome to our YouTube channel. I am Praveen Reddy ki swagatam. So ee roju class lo manam phase differences between direct path, reflected path ki find out chestamandi. So deenni inkoka vidhanga em antarante deenni em antamante manam two ray ground model ani kuda antamandi. So two ray ground model ani kuda antam, right? So ee phase difference between direct path, reflected path lo maximum distance d ki ante from base station nunchi mobile station ki ఏ విధంగా ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనం డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేయాలో నేర్చుకుందామండి. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక బేస్ స్టేషన్ తీసుకుంటున్నా, అంటే సెల్ సైట్ అనేది ఒకటి తీసుకుంటున్నా. అంటే మొబైల్ యూనిట్ ఈ సెల్ సైట్ నుంచి ఏదో ఒక డిస్టెన్స్లో ట్రావెల్ అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేదాన్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ డి అనుకుంటున్నా అండి. సో ఇదేమో బేస్ స్టేషన్, సెల్ సైట్, ఇది మొబైల్ స్టేషన్ అండి. సో బేస్ స్టేషన్ నుంచి మన మొబైల్ యూనిట్ ఎంత దూరంలో ఉందో ఇది మ్యాక్సిమం డిస్టెన్స్ డి అనుకుంటున్నా అండి. సో దీనికైన తర్వాత మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాం అనుకుంటున్నాం, ఫేజ్ డిఫరెన్స్, ఒకటి డైరెక్ట్ పాత్, ఇంకొకటి రిఫ్లెక్టెడ్ పాత్ అనుకున్నాం కదా. సో ఇక్కడ డైరెక్ట్ పాత్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ లెవెల్ నుంచి మొబైల్ స్టేషన్ యాంటీనా అనేది ఒక హైట్లో ఉందనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే మనకి సిగ్నల్ డైరెక్ట్గా మొబైల్ యూనిట్ మీద పడుతుందో దాన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ వేవ్ అంటున్నాం. సో దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ D2 అనుకుంటున్నాను, రైట్. సో అదేవిధంగా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి D2 తీసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొకటి రిఫ్లెక్టెడ్ పాత్ తీసుకుంటున్నాం కదా. సో ఈ టూ రే గ్రౌండ్ మోడల్ లేదంటే ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ పాత్, రిఫ్లెక్ట్ పాత్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక డైరెక్ట్ పాత్ సిగ్నల్ తీసుకుంటాం, ఇంకొకటి రిఫ్లెక్టెడ్ వేవ్ తీసుకుంటామండి. రిఫ్లెక్టెడ్ వేవ్ అంటే ఏంది, సో డైరెక్ట్గా ఇది మొబైల్ స్టేషన్ యూనిట్ మీద పడకుండా గ్రౌండ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మొబైల్ యూనిట్కి రిసీవ్ అవుతుందండి, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం జనరల్గా ఏం చేస్తాం, బేస్ స్టేషన్ యాంటీనా హైట్ కన్సిడర్ చేస్తాం కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ హైట్ ఆఫ్ ది బేస్ స్టేషన్ సెల్ టవర్ ఉంది కదా. సో దీన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే హైట్ ఆఫ్ ది మొబైల్ బేస్ స్టేషన్ యాంటీనా వచ్చి H1 అనుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదో ఒక హైట్లో మొబైల్ యాంటీనా ఉంటుంది కదా, మొబైల్ ఫోన్ అనేది ది హైట్ అని నేను ఏమనుకుంటున్నానంటే H2 అనుకుంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ మొబైల్ స్టేషన్, హైట్ వచ్చి H2 అనుకుంటున్నా. సో ఫ్రమ్ ఇది బేస్ స్టేషన్, సో ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి బేస్ స్టేషన్కి ఉండే హైట్ని నేను H1 అనుకుంటున్నా. అదేవిధంగా ఇది డైరెక్ట్ పాత్ కదండి. డైరెక్ట్ పాత్ అంటే డైరెక్ట్గా సిగ్నల్ అనేది మొబైల్ యూనిట్ యాంటీనా మీద పడుతుంది. సో దాన్ని డైరెక్ట్ వేవ్కి నేను ఏం తీసుకుంటున్నా, D2 అనేది ఒకటి తీసుకుంటున్నా. అదేవిధంగా ఇది రిఫ్లెక్టెడ్ పాత్ కదా, రిఫ్లెక్ట్ అయ్యి సో మొబైల్ యూనిట్ మీద పడుతుంది అనుకుందాం. సో దీన్ని నేనేమనుకుంటున్నా D1. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది D2 అంటే ఏంది డైరెక్ట్ వేవ్, D1 అంటే ఏంది రిఫ్లెక్టెడ్ వేవ్ అండి. సో ఇది యాంగిల్ 5 ఉంది కదా, దీన్ని దేనికోసం తీసుకుంటున్నాను, ఎలివేషన్ యాంగిల్ అనేది డైరెక్ట్ పాత్కి. అదేవిధంగా ఇక్కడ వేవ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మొబైల్ యూనిట్ రిసీవ్ అవుతుంది కదా. సో దీన్ని నేను తీటా అనుకుంటున్నాను. ఇదేంటండి రిఫ్లెక్టెడ్ వేవ్, రైట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డైరెక్ట్ వేవ్ ఈజ్ ది డైరెక్ట్ ప్రాపగేషన్ ఫ్రమ్ సెల్ సైట్ టు ది మొబైల్ స్టేషన్ వితౌట్ ఎనీ డీవియేషన్ అండ్ ది డిస్టెన్స్ ట్రావెల్ బై దిస్ వేవ్ ఈజ్ కన్సిడర్ టు బి D2 అనుకున్నామండి. యాంగిల్ డన్ బై ఇట్ ఈస్ పై అనుకున్నామండి. సో ఈ పైనే మనం ఏమంటామంటే ఇక్కడ ఎలివేషన్ యాంగిల్ అంటాం. అదేవిధంగా ఇంకొకటి తీసుకున్నాం కదండి, రిఫ్లెక్టెడ్ వేవ్ తీసుకున్నాం కదండి. రిఫ్లెక్టెడ్ వేవ్ అనేది ఈజ్ ద వేవ్ ప్రాపగేటెడ్ ఫ్రమ్ సెల్ సైట్ టు ది సర్ఫేస్ and then surface to the mobile unit, nothing but the mobile station. Let the distance travel by it is D1 అనుకుందాం, రైట్. సో యాంగిల్ డన్ బై ఇట్ విత్ సర్ఫేస్ ఈస్ తీటా అనుకుంటున్నా అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 ఏందో ఎలివేషన్ యాంగిల్, డైరెక్ట్ వేవ్, తీటా వచ్చి రిఫ్లెక్టెడ్ సిగ్నల్ అని అనుకుంటున్నామండి. సో ఇక్కడ ఇవి ఎందుకు ఇంపార్టెంట్ పారామీటర్స్ ఈ డయాగ్రామ్ డ్రా చేయాలంటే, మనం ఎప్పుడైతే ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తామో అక్కడ మనం ఇవి యూజ్ చేయాల్సింది వస్తుందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే, సో ఇది యాంగిల్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నాం అనుకుందాం. అంటే ఈ రిఫరెన్స్ పాయింట్కి మనకు డైరెక్ట్గా ఏమవుతుంది, ఇది డైరెక్ట్ పాత్ అనుకుంటున్నాం, అర్థమవుతుందా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ హైట్ ఏంది H1 అనుకున్నాం కదా, అంటే బేస్ స్టేషన్ అయితే ఏదైతే ఉందో ఇది మన గ్రౌండ్ అనుకుందాం. గ్రౌండ్ లెవెల్ నుంచి సమ్ హైట్లో ఉంది, దీని హైట్ H1 అనుకుంటాం. ఇక్కడ నువ్వు డైరెక్ట్ సిగ్నల్ తీసుకున్నావు అనుకుంటే ఇదే కదా డైరెక్ట్ పాత్ సిగ్నల్. సో ఇదేమన్నా గ్రౌండ్ లెవెల్కి వచ్చి టచ్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడ పోతుందా, లేదు కదా. సో ఇట్లా నేను రిఫరెన్స్ తీసుకుంటున్నాను, అర్థమవుతుందా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనకి ఇట్లా వస్తుంది ఒక ట్రయాంగిల్. ఇట్లా తీసుకున్నామంటే ఏమవుతుందంటే, మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే ఇది C అనుకో, ఇది A అనుకో, ఇది B అనుకో, ఇదేనికి డైరెక్ట్ వేవ్ అనుకుందాం. ఇప్పుడు రాస్తాం కదా C² = A² + B². సో ఇది మన ఈక్వేషన్లో యూజ్ చేస్తాం, అంటే C = √A² + B² అనేది రాస్తాం కదా. సో దీనికోసం మనం
డైరెక్ట్ పాత్కి ఇలా ఒకటి క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా రిఫ్లెక్టెడ్ పాత్కి కూడా మనము ఇంకొకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ పాత్కి ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, సో దీంట్లో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి మనకేం ట్రయాంగిల్ లేదు కదా, సో ఏదైతే ఈ డిస్టెన్స్ ఇక్కడ ట్రావెల్ అయిందో రిఫ్లెక్టెడ్ నుంచి, దాన్ని నేను ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా పోతున్నా. ఈ డిస్టెన్స్ S2 ఉంది కదా హైట్, ఇది నేను ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకుంటా పోతున్నా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇదే బేస్ స్టేషన్ హైట్ నుంచి ఈ యాంగిల్ ఇది ఏదైతే రిఫ్లెక్టెడ్ ఉందో దాన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే నేను ఇట్లా డ్రా చేసుకుంటున్నా. ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, సో ఇది అంటే మీరు ఇక్కడ క్లియర్గా కానీ అబ్జర్వ్ చేస్తుంటే ఇది ఒక ట్రయాంగిల్ మనకు, రైట్. సో ట్రయాంగిల్లో నువ్వేమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు, D1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే C² = A² + B² చేసుకున్నాం కదా, అదేవిధంగా దీనికి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం నేను ఈ లెంత్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే నాకు ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పర్పస్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు డయాగ్రామ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ వరకు ఓకే ఫైన్, మీకు డయాగ్రామ్ ఎట్లా డ్రా చేయాలో తెలిసింది. ఇప్పుడు బేస్ స్టేషన్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్ ఏమనుకున్నా H1 అనుకుంటున్నా కదా. ఇప్పుడు డైరెక్ట్ పాత్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి లేదు కదా, ఈ రిఫరెన్స్ ట్రయాంగిల్ నుంచే ఉంది కదా. సో ఇప్పుడు ఈ హైట్ మాత్రమే తీసుకోవాలి మనం, టోటల్ హైట్ తీసుకోవద్దు. ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది హైట్, ఏది ఇది హైట్, ఇది డైరెక్ట్ వేవ్ సిగ్నల్ డిస్టెన్స్. ఇదేంది, ఇది డిస్టెన్స్ ఫ్రమ్ బేస్ స్టేషన్ టు ది మొబైల్ స్టేషన్, అప్రాక్సిమేట్గా D అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నాకు 3 పారామీటర్స్ కావాలి. ఒకటి ఏంది డైరెక్ట్ వేవ్ D2, ఇంకొకటి హైట్ కావాలి, ఇంకొకటి D కావాలి. D అనేది సేమే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ వేవ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ D ఉంది. ఇప్పుడు ఈ హైట్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచేమో ఒక హైట్ ఉంటుంది. సో గ్రౌండ్ లెవెల్ బిఫోరే మనం సిగ్నల్ స్ట్రెంత్ అనేది రిసీవ్ అయితే ఇంకొకలా ఉంటుంది. అది కాకుండా ఇక్కడ రిఫ్లెక్టెడ్కి ఇంకా ఎక్స్టెండ్ అయింది కదా, గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా కింద ఉంది కదా, అప్పుడు హైట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా నోట్ డౌన్ చేసుకోవాలంటే, సో ఈ డిస్టెన్సే కదా ఏది హైట్ ఆఫ్ ది డైరెక్ట్ వేవ్. అంటే ఇది టోటల్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి H1 అనుకుంటే, సో మనకు కావాల్సింది ఏంది, ఇది H2 కదా, మొబైల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడికి H2 కదా. సో టోటల్ హైట్లో నుంచి ఈ హైట్ని కానీ నువ్వు సబ్ట్రాక్ట్ చేసుకోగలిగితే, అంటే H1 - H2 కానీ సబ్ట్రాక్ట్ చేసుకోగలిగితే నీకు డైరెక్ట్ పాత్ హైట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఇది టోటల్ హైట్ ఏది గ్రౌండ్ లెవెల్ నుంచి, ఈ హైట్ మైనస్ నీకు ఇది మొబైల్ స్టేషన్ యాంటీనా హైట్ H2. సో H1 - H2 కన్నా నువ్వు చేస్తే ఈ యాంగిల్కి వచ్చేది ఇదేందండి డైరెక్ట్ పాత్. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, రిఫ్లెక్టెడ్ పాత్కి కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. రిఫ్లెక్టెడ్ పాత్ అంటే ఏమేమి తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దీన్ని నేనేం చేసినా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకొని ఒక ట్రయాంగిల్ వచ్చింది, రైట్. అర్థమవుతుందా? సో ఇదేమో D1, ఇది డిస్టెన్స్ D. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, ఈ టోటల్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూస్తే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉంది, అంటే మీనింగ్ ఏముంటుంది, గ్రౌండ్ లెవెల్ వరకు H1 ప్లస్ ఈ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది ఇది అనుకోవచ్చా H2, రైట్. అదే డైరెక్ట్ పాత్కి ఏమొచ్చింది హైట్ H1 - H2 డైరెక్ట్ పాత్ కండి. రిఫ్లెక్టెడ్ పాత్కి మనకి ఏమొచ్చింది H1 + H2, రైట్. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా నువ్వేం రాయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైరెక్ట్ పాత్కి ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకొకటి రిఫ్లెక్టెడ్ పాత్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామండి ఫైనల్గా. సో ఫస్ట్ ఇవి మనం ప్రీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఏది ఒకటి డైరెక్ట్ పాత్, ఇంకొకటి రిఫ్లెక్టెడ్ పాత్. డైరెక్ట్ పాత్ అంటే ఇదే కదండి ట్రయాంగిల్ సంథింగ్. సో ఇక్కడ ఏముంది D2 అంటే ఇదండి, ఇదేందండి H1 - H2 అంటే ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుండి H1. సో దాంట్లో నుంచి మొబైల్ స్టేషన్ యాంటీనా హైట్గా నువ్వు రిమూవ్ చేస్తే H1 - ఇదేందండి డిస్టెన్స్ D. సో ఇప్పుడు C² = A² + B² ఫార్ములాలో రాసుకున్నట్టుగా నువ్వేమని రాసుకోవచ్చు, D2² ఇదే కదండి H1 - H2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది D కదండి D². అంటే D2 అంటే డైరెక్ట్ పాత్ ఏమని రాసుకోవచ్చు, H1 - H2 హోల్ స్క్వేర్ ప్లస్ D², రైట్. సో ఇది ఒకటి రాసుకుంటాం. అదేవిధంగా రిఫ్లెక్టెడ్ పాత్ ఏమనుకున్నా D1 అనుకున్నా కదా. సో దీనికి ఈక్వేషన్ ఏమొస్తుంది, సేమ్ ఇదే కదండి. సో దీనికి ఏమొస్తుంది H1 + H2, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్. సో ప్లస్ D²√, రైట్. ఇప్పుడు నీకు D1 తెలుసు, నెక్స్ట్ D2 తెలుసు. ఇప్పుడు నువ్వు ఎంత సిగ్నల్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయిందో ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్ట్ పాత్ నుంచి రిఫ్లెక్టెడ్ పాత్ కన్నా తీసేసినావు అనుకో, సపోజ్ ఇన్పుట్ సమ్ X సిగ్నల్ స్ట్రెంత్ ఉందనుకో, Yలో ఇంత సిగ్నల్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయిందని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే D2 - D1 ఫైండ్ అవుట్ చేస్తున్నా. అంటే D2 - D1 అంటే మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలండి, మనకు D2 తెలుసు, అదేవిధంగా D1 తెలుసు. D2 ఏంది H1 - H2 హోల్ స్క్వేర్ ప్లస్ D²√. అదేవిధంగా -D1 అంటే ఏంటండి ఇది, అంటే H1
మైనస్ h2 హోల్ స్క్వేర్ ప్లస్ d స్క్వేర్. వీటిని మీరు సాల్వ్ చేసుకుంటా వెళ్ళిండ్రంటే ఈ d2 మైనస్ d1 అంటే d2 మైనస్ d1 అంటే ఏంటండి డిఫరెన్స్ అండి. దేనికి డైరెక్ట్ పాత్కి రిఫ్లెక్టెడ్ పాత్కి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది మనం ఏం చేస్తామంటే మన ఫర్దర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 2 into h1h2/d అనేది వస్తుంది. either try to remember ఆర్ మీరు దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. సో యూ విల్ ఫైండ్ ది ఆన్సర్ 2h1h2/d. సో ఇనిషియల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత సో మనం ఈ ఫార్ములా ప్రకారం d2 ఏందో ఫైండ్ అవుట్ చేయాలి, d1 ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డిఫరెన్స్ పాత్ డిఫరెన్స్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేసిండ్రంటే d2 మైనస్ d1 మనకి ఈక్వేషన్ వస్తుంది. ఇదేంది హైట్ ఆఫ్ ది బేస్ స్టేషన్, హైట్ ఆఫ్ ది మొబైల్ యూనిట్, డిస్టెన్స్ ఫ్రమ్ బేస్ స్టేషన్ టు మొబైల్ స్టేషన్, వీటిని బేస్ చేసుకొని మనం ఈ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. రైట్. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనే దాని గురించి ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది డైరెక్ట్ పాత్ అండ్ గ్రౌండ్ రిఫ్లెక్టెడ్ పాత్ మనం రిసీవ్డ్ పవర్ పిఆర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలండి. సో రిసీవ్డ్ పవర్ పిఆర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ట్రాన్స్మిటర్ పవర్. సో ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది, λ/4πd హోల్ స్క్వేర్ 1 ప్లస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ e⁻j∇φ హోల్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ అండి. రైట్. సో ఇక్కడ పి అంటే ఏందండి, పీటీ అంటే ఏందండి, పీటీఆర్ P0 తీసుకుంటే ఇది మనం ట్రాన్స్మిట్ చేసిన పవర్ అండి. ఇక్కడ డి అనేది ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం డిస్టెన్స్, అంటే మన బేస్ స్టేషన్ నుంచి మన మొబైల్ స్టేషన్కి ఎక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది మనకు మ్యాక్సిమం డిస్టెన్స్. ఈ ఏవి అనేది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. మొబైల్ రేడియో ఎన్విరాన్మెంట్కి ఇది నెగిటివ్ వాల్యూ, అంటే సిగ్నల్ డిగ్రీస్ చూపిస్తుంది కదా. సో మొబైల్ రేడియో ఎన్విరాన్మెంట్కి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏవి వాల్యూ అనేది మనం ఆల్వేస్ -1గా తీసుకుంటాం అనేది గుర్తుపెట్టుకోండి. సో లాంబ్డా అంటే ఏంటండి వేవ్ లెంత్. ఇక్కడ ∇φ ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్గా మనం ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇదేంది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది డైరెక్ట్ పాత్ అండ్ రిఫ్లెక్టెడ్ పాత్. సో ఈ ఈక్వేషన్ కావాలంటే మీరు ఫ్రీ స్పేస్ పాత్ లాస్ మోడల్లో చూడండి. సో అక్కడ నేను డెరైవ్ చేయడం జరిగింది హౌ వీఆర్ గెటింగ్ దిస్ ఈక్వేషన్ అనేదండి. రైట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా, PR = PT × λ/4πd హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఏవి, ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ఇది -1 ఫర్ ది మొబైల్ రేడియో ఎన్విరాన్మెంట్, e⁻j∇φ హోల్ స్క్వేర్. రైట్. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఫర్దర్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనకి ఏమొస్తుంది, ∆D ఏదైతే ఫైండ్ అవుట్ చేసినామో 2 into h1h2/d అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ అనేది డెరైవ్ చేద్దామండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ది రిసీవ్డ్ పవర్ ఏముంది, PR = PT × λ/4πd హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఏవి e⁻j∇φ హోల్ స్క్వేర్ అనుకున్నాం కదా. ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏంటండి -1 కదా, సేమ్ దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో PT × λ/4πd హోల్ స్క్వేర్ 1 - 1 కదా, అంటే 1 - e⁻j∇φ హోల్ స్క్వేర్. సో ఇక్కడ వరకు ఈక్వేషన్ అనేది క్లియర్ అయింది. సో ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములాని అప్లై చేసుకుంటే వెళ్ళి మనం ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేసింటే e⁻j∇φ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది ఏ ఫార్ములాలో రూపంలో ఉందంటే e⁻j∠θలో ఉంది. సో ఫార్ములా ఏముందండి, cos θ ప్లస్ j sin θ అని రాసుకుంటాం కదా. సో దీన్ని నేను ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తున్నాను, అంటే నాకు రిసీవ్డ్ పవర్ PR ఏమొస్తుందంటే PT × λ/4πd హోల్ స్క్వేర్ 1 - θ ప్లేస్లో ∇φ అండి, cos ∇φ ప్లస్ j sin ∇φ. అర్థమవుతుందా. సో ఇది రాసుకుంటా. సో ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ దీన్ని మళ్ళీ కొంచెం అంటే ఈ విధంగా రాసుకుంటున్నా అండి. ఏమని రాసుకుంటున్నా, 1 - cos ∇φ మైనస్ j sin ∇φ అని రాసుకుంటున్నాం. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇది మొత్తం A అనుకుందాం, ఇది మొత్తం B అనుకుందాం. ఆల్జీబ్రా ప్రకారం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇలా ఉంటుంది, A + JB ఆర్ A - JB. దీన్ని మాడ్యులస్ ఎట్లా రాసుకోవచ్చు అంటే A² + B² రూట్గా రాసుకోవచ్చు అండి. అంటే ఈ మొత్తానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం. సో అప్లై చేస్తే మనకి ఏమొస్తుందండి, PT λ/4πd హోల్ స్క్వేర్. సో ఇది మొత్తం ఇది పోతుందండి ఇప్పుడు. రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పోతే ఏమొస్తుంది మనకు, ఏ అంటే ఏందండి 1 - cos ∇φ హోల్ స్క్వేర్ A² ప్లస్ ఇక్కడ B ప్లేస్లో ఏం రాయాలి, J కాదండి, ఓన్లీ sin ∇φ హోల్ స్క్వేర్. రైట్. సో దీనికి రూట్ ఉంది కదా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది కదా. సో ఇది రైట్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మళ్ళీ
రూట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏమొస్తుందండి మనకు 1 మైనస్ కాస్ డెల్ ఫై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ డెల్ ఫై అనేది వస్తుంది. రైట్. సో ఇక్కడ ఏముంది పీటీ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది కదా, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అప్లై చేద్దాం. రైట్. అంటే పిఆర్ ఈక్వల్ టు పీటీ ఇంటూ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్. 1 మైనస్ కాస్ థీటాకి ఏమని రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ డెల్ ఫై మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ కాస్ డెల్ ఫై. రైట్. సో ప్లస్ ఇక్కడ ఏముంది సైన్ స్క్వేర్ డెల్ ఫై. రైట్. సో ఈ ఈక్వేషన్ ఫర్దర్గా మనం సాల్వ్ చేస్తే ఇంకా రాసుకోవచ్చు పీటీ ఇంటూ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ డెల్ ఫై మైనస్ 2 కాస్ డెల్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ డెల్ ఫై అని రాసుకున్నాం కదా. జస్ట్ ఇవి రెండు యాడ్ చేద్దాం, ఎందుకంటే మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. సో దీంట్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ట్రై చేద్దాం. అంటే ఇక్కడ నేను ఏం రాసుకుంటున్నా అంటే మీకు అర్థమయ్యే దానికోసం లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్, ఇక్కడ ఏం రాసుకుంటున్నా 1 ప్లస్ సైన్ స్క్వేర్ డెల్ ఫై ప్లస్ కాస్ స్క్వేర్ డెల్ ఫై. జస్ట్ దీన్ని ఇక్కడ తీసుకొస్తున్నా అంతే, మైనస్ 2 కాస్ డెల్ ఫై. రైట్. ఇప్పుడు ఏంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అని చెప్పుకున్నాం కదా, అంటే పిఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది పీటీ ఇంటూ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్. 1 ప్లస్ 1 కదా, ఇది మొత్తం 1 అయితే మైనస్ 2 కాస్ డెల్ ఫై. అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని ఎట్లా మళ్ళీ రాసుకోవచ్చు, లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ 2 కాస్ డెల్ ఫై. రైట్. ఇక్కడ 2 కామన్ ఉంది కదా, అంటే నేను ఏం చేస్తున్నా అంటే పిఆర్ ఈక్వల్ టు పీటీ ఇంటూ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్. సో 1 మైనస్ 1 కామన్ తీసుకున్నాం అనుకో, సారీ 2 కామన్ తీసుకో, ఏమొస్తుంది 1 మైనస్ కాస్ డెల్ ఫై. సో మళ్ళీ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, పిఆర్ ఈక్వల్ టు పీటీ ఇంటూ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా అయింది, మళ్ళీ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 కదా. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుందండి 2 సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లేదండి డెల్ ఫై బై 2. అర్థమవుతుందా? దీన్ని మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు, పీటీ ఇంటూ 4πd హోల్ స్క్వేర్ 2 ఇంటూ 2 4 కదా, 4 ఇంటూ సైన్ స్క్వేర్ డెల్ ఫై బై 2. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం యాంగిల్ ఆఫ్ డైరెక్ట్ వేవ్ రిఫ్లెక్టెడ్ వేవ్ తీసుకున్నాం కదా. సో ఈ డిఫరెన్సెస్ కానీ తక్కువ ఉంటే ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది, ఈ వాల్యూ అనేది, సైన్ వాల్యూ అనేది నెగ్లిజిబుల్. అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సైన్ డెల్ పైన ఏ విధంగా ఉందో డెల్ పై బై 2 ఎట్లా రాసుకోవచ్చు అంటే అప్రాక్సిమేట్లీగా డెల్ పై బై 2గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అదే ఇక్కడ మనకేముంది సైన్ స్క్వేర్ డెల్ పై బై 2 ఉంది కదా, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే డెల్ పై బై 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎప్పుడు యాంగిల్ ఆఫ్ అరైవల్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది తక్కువ ఉన్నప్పుడు. రైట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామా. సో పిఆర్ ఈక్వల్ టు పీటీ ఇంటూ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్, ఈ 4ని ఇక్కడ పక్కకు తీసుకుంటున్నాం. రైట్. ఇప్పుడు సైన్ స్క్వేర్ డెల్ ఫై బై 2లో నేనేం రాయొచ్చు, రైట్. సో డెల్ ఫై బై 2 హోల్ స్క్వేర్ అనుకుందాం. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంది ఇక్కడ డెల్ ఫై. డెల్ ఫై అంటే ఏంది ఫేజ్ డిఫరెన్స్. అర్థమవుతుందా? డెల్ ఫై ఈజ్ వాట్ ఫేజ్ డిఫరెన్స్. సో ఇది ఈక్వేషన్ డెరైవ్ చేసినాం కదా, ఇప్పుడు మనం ఏంది ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. డెల్ ఫై అంటే ఏంటండి ఫేజ్ డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, డెల్ ఫై ఈక్వల్ టు బీటా ఇంటూ డెల్ డి. ఇది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం. డెల్ డి ఏమని ఫైండ్ అవుట్ చేసినామండి 2h1 h2 బై డి. సో ఇది మనం ఇక్కడ ఈక్వేషన్లో అప్లై చేయాలి. సో బీటా ఏమని రాసుకోవచ్చు 2π బై లాంబ్డా. అంటే సో డెల్ పై అనేది ఇప్పుడు ఏమొస్తుంది బీటా ఇంటూ డెల్ డి కదా, ఎస్. సో 2π బై లాంబ్డా ఇంటూ 2 ఇంటూ h1 h2 బై డి. రైట్. సో ఇది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనం దీనికి మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉండే మొబైల్ యూనిట్కి ఎంత సిగ్నల్ కవరేజ్ వస్తుంది అనేది మనం బేస్ స్టేషన్ యాంటీనా హైట్, రైట్, డైరెక్ట్ పాత్, రిఫ్లెక్టెడ్ పాత్ని బట్టి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఫైనల్గా ఈక్వేషన్ ఏంటండి పిఆర్ ఈక్వల్ టు పీటీ ఇంటూ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్ ఇంటూ 4 ఉంది కదా. సో 4 ఇంటూ, సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్. సో 2π బై లాంబ్డా ఇంటూ
2h1 h2 by d బై ఏముంది 2 ఉంది కదా, సో 2, సో దీనికి ఏముంది మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది మొత్తానికండి, రైట్. సో దీన్ని మళ్ళీ నేను ఏమని రాసుకుంటున్నా, పీటీ ఇంటూ జస్ట్ సింప్లిఫికేషన్ అండి, ఇక్కడ నుంచి ఇంకేముండదు, ఇంటూ 4 ఉంది కదా, సో ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 2h1 h2 by 2 ఇంటూ లాంబ్డా డి ఇట్లా హోల్ స్క్వేర్ రాసుకున్నాం, రైట్. అంటే మీనింగ్ ఏంది, పిఆర్ ఈక్వల్ టు పీటీ లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్. దీన్ని ఏమని రాసుకోవచ్చు నువ్వు, 4 ఇంటూ పై స్క్వేర్ ఇంటూ 4 ఇంటూ h1 స్క్వేర్, జస్ట్ స్క్వేర్ చేస్తున్నా, అంటే 2 ఇంటూ 2 4, h1 స్క్వేర్ h2 స్క్వేర్ పై స్క్వేర్ 4 బై ఇదేమొస్తుందండి, సో ఇది 4 ఇంటూ లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ అనేది వస్తుందండి, రైట్. సో ఇక్కడ మనకి మిస్సింగ్ ఏమైంది, ఇక్కడ ఒక 4 అనేది మిస్ అయింది, ఇక్కడ ఉంది కదండి 4, ఇది మిస్ అయింది. సో దీన్ని మళ్ళీ ఎట్లా జస్ట్ సింప్లిఫికేషన్, సో లాంబ్డా బై, సో దీన్ని కూడా రాసుకుందామా, అంటే లాంబ్డా బై 4πd హోల్ స్క్వేర్ ఉంది కదా, లాంబ్డా స్క్వేర్ బై, సో 4 స్క్వేర్ ఇంటూ పై స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ లేదు యాస్టీజ్గా రాసుకోవాలి, రైట్. సో దెన్ 4π స్క్వేర్ ఇంటూ 4 h1 స్క్వేర్ h2 స్క్వేర్ బై 4 ఇంటూ లాంబ్డా స్క్వేర్ టీ స్క్వేర్, రైట్. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూద్దామా, ఈ 4 క్యాన్సిల్, రైట్. సో ఈ పై స్క్వేర్ క్యాన్సిల్, రైట్. సో నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏముందండి, ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది, ఇక్కడ లాంబ్డా స్క్వేర్, ఈ డి స్క్వేర్ క్యాన్సిల్ కాదు, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి ఓకే ఫైన్. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 కదా, 16 అంటే ఈ 4 ఇంటూ 4 క్యాన్సిల్ అయిపోతుందా, అంటే ఫైనల్గా నీకు మిగిలింది ఏంది, పీటీ ఇంటూ, రైట్. సో డి స్క్వేర్ ఒకటి ఉంది కదా, 1/d స్క్వేర్ ఉంది కదా, సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, h1 స్క్వేర్ h2 స్క్వేర్ బై డి స్క్వేర్. సో దీన్ని నేను ఎట్లా రాసుకోవచ్చు, పిఆర్ ఈక్వల్ టు పీటీ ఇంటూ h1 స్క్వేర్ h2 స్క్వేర్ బై డి స్క్వేర్ d పవర్ 4 అవుతుంది కదా, సో ఇది. సో మనం ఏంది మ్యాక్సిమం డిస్టెన్స్ డీకే కదా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, సో దీన్ని నేను ఎట్లా రాసుకోవచ్చు, d పవర్ 4 ఈక్వల్ టు, అంటే దీన్ని ఇక్కడికి తీసుకొస్తే, సో ఇది పీటీ కిందకి వెళ్తుంది కదా, అంటే ఇది ఇక్కడికి వెళ్తుంది, పీటీ బై పిఆర్ ఇంటూ h1 స్క్వేర్ h2 స్క్వేర్. ఇప్పుడు డి స్క్వేర్ రాసుకోవాలనుకో ఏమని రాసుకోవచ్చు, పీటీ బై పిఆర్, ఇది 1/2 రాసుకోవచ్చు, అంటే రూట్ రాసుకుంటాం కదా, దీన్ని 1/2 రాసుకుంటున్నా. సో h1 స్క్వేర్ అంటే ఈ రూట్లో ఇది పోతుంది కాబట్టి h1 h2 రాసుకున్నా. నాకు ఫైనల్గా డిఏ కదా కావాలి, అప్పుడు నేను ఎట్లా రాసుకోవచ్చు, h1 h2 బై పీటీ బై పిఆర్ రాసుకుంటాం కదా, లేదంటే ఇట్లా రాసుకుందాం. సో డి ఈక్వల్ టు ఎట్లా రాసుకోవచ్చు, h1 అంటే డి అంటే ఏంటండి, మొత్తానికే రూట్ వస్తుంది కదా, ఓకే, అంటే h1 h2 డివైడెడ్ బై, సో ఇది మళ్ళీ కిందికి వెళ్తుంది, అంటే దీని కిందకి పోతుంది ఏంటంటే పిఆర్ పైకి వెళ్తుంది, పీటీ కిందకి వస్తుంది, రైట్. సో ఇది ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి 1/2. సో ఈ ఈక్వేషన్లో కానీ నువ్వు సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, అంటే దేన్ని తీసుకుంటున్నావు అంటే, ఒక సెల్ సైడ్ తీసుకున్నప్పుడు దాని యాంటీనా హైట్ h1, ఎక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి మొబైల్ యాంటీనా హైట్ వచ్చి h2 అనుకుందాం. అంటే ఇప్పుడు మూవింగ్ పొజిషన్లో ఉంది, అంటే మొబైల్ యూనిట్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ది సెల్ సైడ్ అనుకో. నౌ ద మ్యాక్సిమం డిస్టెన్స్ అప్ టు విచ్ ద మొబైల్ యాంటీనా రిసీవ్ ద సిగ్నల్ ఈజ్ ది మ్యాక్సిమం కవరేజ్ డిస్టెన్స్ డి. సో ఫైనల్గా మనం ఇదైతే ఫైండ్ అవుట్ చేసుకున్నామండి. సో ఇది 2-రే గ్రౌండ్ మోడల్ ఆర్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది డైరెక్ట్ పాత్ అండ్ రిఫ్లెక్టెడ్ పాత్. ఈ ఈక్వేషన్ అనేది మీరు డిరైవ్ చేయాల్సింది ఉంటుందండి, రైట్. సో వీడియో కానీ నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని మీరు ఫీల్ అయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.